మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం డబ్బులైతే పడ్డాయి అనమాట. శనివారం, ఆదివారం బ్యాంకు సెలవు కాబట్టి ఇక పొద్దునైతే వెళ్ళాననమాట. చాలా ఆలస్యమైంది బ్యాంకు దగ్గర ఫుల్‌గా ఉన్నారనమాట. ఇక అట్లాగే డబ్బులు తీసేసుకొని డైరెక్ట్‌గా స్కూల్‌కెళ్ళి బుక్స్ తీసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇక వచ్చి రాగానైతే మాత్రం బుక్స్ అన్నీ చెక్ చేస్తున్నాను. లిస్ట్‌లో ఉన్న ప్రకారం వచ్చాయా రాలేదా అని. 1, 2 పెండింగ్‌గా ఉన్నాయన్నమాట. తర్వాత అయితే ఇస్తామని చెప్పారు. ఈ డబ్బులైతే మాత్రం నిజంగా పిల్లలకి పిల్లలకి అంటే బుక్స్‌కి, బ్యాగ్స్‌కి వాటికి సరిపోయాయన్నమాట. ఇక నేను షాపింగ్ కూడా చేయలేదులెండి. చేయాలన్నమాట. వాళ్ళు ఇంట్లో లేరు. ఊరు నుంచి రాలేదన్నమాట. మొన్నటి వరకు అయితే మాత్రం 2 రోజులు హాఫ్ డేస్ పెట్టారు. అలాగే ఇంక ఇప్పుడే క్లాసులు స్టార్ట్ అవ్వవు కదా అని చెప్పేసి ఒక వారం ఉండొస్తానని చెప్పారు. సరే అన్నానన్నమాట. ఈ బుక్స్ చూస్తుంటే అయితే మాత్రం నేను చదువుకున్న రోజులే గుర్తొచ్చాయన్నమాట. 1 కిలోమీటర్ అయితే మేము బ్యాగ్‌లో ఏసుకొని నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం అనమాట. 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకీను. ఇక చూడండి అసలు మా భుజాలు పోయాయి అనమాట అసలకి. కొంతమందికి సైకిళ్ళొచ్చు వాళ్ళు ఏసుకునేవాళ్ళు. నాకు రాదు, నేను ఏసుకెళ్ళేదాన్ని కాదనమాట. ఇక మా పిల్లలైతే మాత్రం స్కూల్లోనే సెకండ్ బ్యాగ్ అని పెట్టేసేసుకుంటారనమాట. వీడియో లైక్